హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా అనుకుంటున్నాను. మీకు ముందుగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మన లాస్ట్ టైం పెట్టిన 2 వీడియోస్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. డ్రాయింగ్ ఈజ్ ఎ విజువల్ లాంగ్వేజ్. ప్రపంచం మొత్తానికి అర్థమయ్యే ఏకైక భాష డ్రాయింగ్. డ్రాయింగ్ని నేర్చుకోవాలంటే ముందుగా మనం 7 ఎలిమెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. 7 ప్రాథమిక అంశాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటి? 1 లైన్, 2 షేప్, 3 ఫామ్, 4 వాల్యూస్, 5 టెక్స్చర్స్, 6 కలర్స్, 7 స్పేస్. ఈ 7 ఎలిమెంట్స్ మనం ప్రాపర్గా తెలుసుకుంటే ఎటువంటి డ్రాయింగ్నైనా మనం ఈజీగా చేసేయచ్చు. సో అవేంటో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. లైన్, రేఖ. లైన్ అనేది డ్రాయింగ్లో అత్యంత ప్రాథమికమైన ఎలిమెంట్. పెన్సిల్, పెన్, చాక్ ఏ వస్తువుతోనైనా మనం కాగితం పైన కదిలించినప్పుడు ఏర్పడే గుర్తునే లైన్ అంటాం మనం. ఆ లైన్ సహాయంతో మనం ఏ వస్తువైనా, ఏ ఆకారాన్నైనా అవుట్లైన్తో, డీటెయిల్స్తో మనం గీయగలుగుతాం. షేప్, ఆకారం. 2 లేదా అంతకంటే ఎక్కువ రేఖలు, లైన్స్ కలిసి ఒక ఆకారాన్ని ఏర్పరిస్తే దాన్ని షేప్ అంటారు. షేప్కు పొడవు, ఇంకా వెడల్పు, విడ్త్ అంటే లెంత్ అండ్ విడ్త్ మాత్రమే ఉంటాయి. దీనికి మందం, థిక్నెస్ లేదా లోతు, డెప్త్ ఉండదు. అందుకే దీన్ని 2 డైమెన్షనల్ ఆకారం అంటాం. ఫామ్, రూపం. ఫామ్ అంటే ఒక వస్తువు కాగితం పైన ఫ్లాట్గా కాకుండా చేతిలో పట్టుకోగలిగే 3D వస్తువులా గీయడం. దానికి మనం షేడింగ్ ద్వారా ఈ 3D లుక్లోకి తీసుకురాగలుగుతాం. అంటే కేవలం పొడవు, వెడల్పు కాకుండా వస్తువుకు మందం అంటే థిక్నెస్ లేదా డెప్త్ ఉన్నట్లు చూపించగలుగుతాం. అందుకే దీన్ని మనం 3 డైమెన్షనల్ ఆకారం అంటాం. మేము పెట్టే వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్లియర్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ప్రతి డీటెయిల్, ప్రతి పాయింట్ మీకు అర్థం అవ్వాలని కొద్దిగా టైం తీసుకొని ప్రతి డీటెయిల్స్ దాని గురించి చెప్పడం జరుగుతుంది. సో ఎక్కడ మిస్ కాకుండా మీరు పూర్తిగా చూడండి. సో కంప్లీట్గా తెలుస్తుంది. ఆకారంతో మనం ఓన్లీ ఆ షేప్, ఆ ఆకారం మాత్రమే గెలుగుతాం. అందులో డెప్త్ కానీ ఉండదు. సో మనం రూపం అంటే 3D షేప్లో గీయగలుగుతాం. సో ఆ ఆకారానికి, రూపానికి తేడా ఏంటో మీరు ఇక్కడ చూడండి. దీంట్లో క్లియర్గా మీకు అర్థం అవుతుంది. వాల్యూ, విలువ. వాల్యూ అంటే ఒక చిత్రంలో కానీ, ఒక వస్తువు పైన ఉన్న వెలుతురు కానీ, నీడ ఎంత ఉందో చూపిస్తుంది. దీనివల్ల చిత్రం ఫ్లాట్గా కాకుండా నిజమైన వస్తువులా కనిపిస్తుంది. ఈ వెలుతురు, నీడల వల్లే చిత్రానికి లోతు, డెప్త్, ఇంకా నిజమైన రూపం వస్తుంది. టెక్స్చర్స్, స్పర్శ గుణం. టెక్స్చర్ అంటే ఒక వస్తువు తాకితే ఎలా అనిపిస్తుందో చూపించేది. అది గరుగ్గా ఉందా, నున్నగా ఉందా, మెత్తగా ఉందా, లేదా గట్టిగా ఉందా అనిపించే విధానాన్ని టెక్స్చర్ ద్వారా చూపిస్తాం. మనం డ్రాయింగ్లో నిజంగా దాన్ని తాకలేం కాబట్టి పెన్సిల్ స్ట్రోక్స్, షేడింగ్ ఇంకా లైన్స్ ఉపయోగించి ఆ స్పర్శ గుణాన్ని చూపిస్తాం. కలర్స్, రంగు. కలర్ అంటే చిత్రానికి అందం, ఆకర్షణ మరియు జీవనాన్ని ఇచ్చేది. బ్లాక్ అండ్ వైట్ డ్రాయింగ్లో రంగులు ఉండవు, కానీ కలర్ పెన్సిల్స్, వాటర్ కలర్స్ లేదా పోస్టర్ కలర్స్ ఉపయోగించినప్పుడు అది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అది డ్రాయింగ్కి లైఫ్,
అదే జీవనాన్ని మూడ్ని ఇస్తుంది. రంగులు చిత్రాన్ని మరింత అందంగా ఇంకా సహజంగా కనిపించేలా చేస్తాయి. స్పేస్, ఖాళీ స్థలం. స్పేస్ అంటే చిత్రంలో వస్తువు ఉన్న చోటు, అలాగే దాని చుట్టూ ఉన్న ఖాళీ స్థలం. ఈ రెండు సరిగ్గా ఉంటేనే చిత్రం చూడడానికి అందంగా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ బొమ్మ అనేది మనం డ్రా చేసినప్పుడు ఆ స్పేసెస్ అనేవి కరెక్ట్గా యూజ్ చేసినప్పుడే, సమానంగా యూజ్ చేసినప్పుడే ఆ డ్రాయింగ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఈ 7 ఎలిమెంట్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో మనం ఒక్కొక్క ఎలిమెంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఆర్ట్ అంటే ఏంటి, ఆర్ట్లో 7 ఎలిమెంట్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో నాలాగా మీలాగా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం కింద కామెంట్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ట్లో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతవరకు స్టే ట్యూన్, కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. Bye bye. This is me Kiran Kumar signing off.